నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే ఎన్నికల తర్వాత దేశమంతా వైసీపీ వైపు చూస్తుంది. ఈ మాటలు అన్నది ఎవరో కాదు, వైసీపీ అధినేత జగన్. పోలింగ్ ముగిసిన తర్వాత ఐపాక్ టీం వద్దకు వెళ్ళిన జగన్ మళ్ళీ మనమే గెలుస్తున్నామని, గత ఎన్నికల్లో గెలిచిన 151 కంటే అదనంగా సీట్లు వస్తాయని చిలక పలుకులు పలికాడు. ఆయన ఏ ముహూర్తాన్న ఆ మాటలు అన్నారో కానీ నిజంగానే దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపే చూసింది. వైసీపీ ఇంత ఘోరాతి ఘోరంగా ఓడిపోయిందేంటని దేశమంతా చూసింది. 164 అసెంబ్లీ, 21 పార్లమెంట్ స్థానాలు దక్కించుకున్న కూటమి ఘన విజయం దేశం దృష్టిని ఆకర్షించింది. ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. చంద్రబాబు లేకుండా కేంద్రంలో మోదీ పాలన లేదని 2024 ఫలితాలు దేశానికి చూపించాయి. కేంద్రంలో చంద్రబాబే కింగ్ మేకర్ అని ఇప్పుడు ఆ దేశమే చెప్పుకుంటోంది. జగన్ చెప్పిన మరో మాట కూడా నిజమైంది. 2019 ఎన్నికల్లో 23 సీట్లకే టీడీపీ పరిమితం కావడంతో అదంతా దేవుడి స్క్రిప్ట్ అని వైసీపీ నేతలు ఎంతగా అవహేళన చేస్తూ మాట్లాడారో అందరికీ గుర్తునే ఉంటుంది. ఆ 23లోనూ కొంతమందిని వైసీపీ లాగేసుకుంది. సరిగ్గా 5 ఏళ్లు తిరిగేసరికి జగన్ భాషలో చెప్పుకోవాలంటే దేవుడు అద్భుతమైన స్క్రిప్ట్ రాశాడని ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఏ 151 స్థానాలు గెలిచామని వైసీపీ నేతలు రెచ్చిపోయారో, జగన్ ఈ 5 ఏళ్ల అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయిన తీరును చూసిన దేవుడు 151కి మధ్యలో 5ను తీసేసి వైసీపీని 11 స్థానాలకే పరిమితం చేశాడని అంటున్నారు. ఇలా జరిగిపోవటం ఇది కూడా దేవుడు స్క్రిప్టేనేమో సుమి అంటూ నెటిజన్లు వైసీపీని ఓ ఆట ఆడుకుంటున్నారు. అటు దేశం, ఇటు తెలుగుదేశం రెండూ ఏపీ వైపు గట్టిగానే చూశాయి. అర్థమైందా రాజా అంటూ జగన్ పైన సెటైర్లు పేలుస్తున్నారు. వైనాట్ 175 అంటూ ఎన్నికలకు వెళ్లిన జగన్ వైనాట్ 11 అంటూ ప్రజలు తగిన గుణపాఠమే చెప్పారు. కనీసం వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారు ప్రజలు. అభివృద్ధిని పక్కన పెట్టి రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఫలితం ఏ విధంగా ఉంటుందో వైసీపీ నేతకు బాగా తెలిసొచ్చినట్టే ఉంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. ఫ్రెండ్స్, మీరు చేసిన సపోర్ట్తోనే మేము 70K రీచ్ అయ్యామండి. ఈ ఛానల్ని 100Kలో నిలబెట్టాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.